ఫోటోషాప్లో సొంతంగా లోయర్ థర్డ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. మనము రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకుందాం. దానికి షార్ట్ కట్ వచ్చేసి యు. డ్రాగ్ చేసుకోండి. పైన ఫిల్ స్ట్రోక్ అని కనిపిస్తుంది. స్ట్రోక్ వచ్చేసి 10 పెట్టుకున్నాను. స్ట్రోక్లో మనకి ఇష్టం వచ్చిన కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్లోకి వెళ్ళి అక్కడ సాలిడ్ కలర్, గ్రేడియంట్, ప్యాటర్న్ ఉంటుంది. నేనైతే ప్యాటర్న్ కాకుండా గ్రేడియంట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను నేను సొంతంగా, దాన్ని చేసుకున్నాను నేనే. అలా నొక్కగానే సెలెక్ట్ అయిపోతుంది. ఇలా లోయర్ థర్డ్ని చేసుకోవచ్చు మనము, కానీ ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దాము. కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మనము F7 నొక్కితే ఇలా వస్తుంది. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెక్టాంగులర్ టూల్ తీసుకొని మళ్ళా చూడండి, మనకి చివరన పాయింట్స్ కనబడతాయి, చిన్న పాయింట్స్. ఆల్ట్ ప్రెస్ చేసి ఆ పాయింట్ని కిందికి డ్రాగ్ చేయండి. ఈ చివరన కూడా సేమ్ ఆల్ట్ పట్టుకొని సేమ్ డ్రాగ్ చేయండి. పైన దాన్ని కూడా సేమ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. లేయర్ అన్ని డిలీట్ చేయండి. దీన్ని మనం వర్స్ వ్యూలో చూస్తే ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఇలా ఉంటుంది. దీన్ని ఇంకా కొంచెం డిఫరెంట్గా చేద్దాము. నేను ఒక PNG తీసుకుంటున్నాను. కాపీ పేస్ట్ ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసినాను. దీన్ని కాపీ చేసి మన లేయర్లోకి పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసిన తర్వాత కిందికి లాగి Ctrl+T అని ప్రెస్ చేస్తే అలా వస్తుంది. మనకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని చిన్నగా చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. మౌస్తో లెఫ్ట్ క్లిక్ వస్తే కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద క్లిప్ మాస్క్ అని ఉంటుంది. క్లిప్ మాస్క్ అనే దాన్ని నొక్కండి. అది అందులో లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయాక పైన చూడండి, ఒక నార్మల్ ఉంది కదా, లాస్ట్ చివరన లూమినియాసిటీ అంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. అది కూడా సేమ్ అందులోకి కలర్లోకి మిక్స్ అయిపోయింది. మనకు ఇష్టం వచ్చినట్లు డ్రాగ్ చేసుకోవచ్చు, దాన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉంచుతున్నాను. బ్రౌజర్లోకి వెళ్ళి నేను ఒక క్రాస్ ఇమేజ్ తీసుకుంటున్నాను. కాపీ చేశాను ఇమేజ్. ఇక్కడ వచ్చి అదే లేయర్ మీద పేస్ట్ చేస్తున్నాను. చూడండి, పేస్ట్ చేశాను కానీ కనిపించట్లేదు అది.
ఎడిట్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ అని ఉంటుంది, పేస్ట్ చేయండి. చూడండి మనకు అక్కడ లేయర్లో వచ్చేసింది అప్పుడే సైడ్కి, కానీ ఇక్కడ కనిపించట్లేదు. Ctrl+ అని నొక్కండి, దాన్ని కిందికి డ్రాగ్ చేయండి. దానికి కూడా మనకు ఇష్టం వచ్చినట్లుగా పెద్ద చేసుకోవచ్చు, తిప్పుకోవచ్చు. దానికి కూడా లుమినాసిటీ ఆప్షన్ పెట్టండి. పెట్టిన తర్వాత కాస్త ఎరైజ్ చేసుకోండి. ఎరైజ్ చేయడానికి షార్ట్ కట్ వచ్చేసి ఈ అని ప్రెస్ చేస్తే చాలు. ఎరేజర్ టూల్ ఆప్షన్ విజిబుల్ అవుతుంది. ఎరేజ్ చేసుకోండి. వర్స్ వ్యూలో అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. వీడియో ఇప్పటికే లెంత్గా ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం సొంతంగా చేసుకున్న లోవర్ థర్డ్ని ఫోటోషాప్లో నుంచి పిఎన్జిగా ఎలా మార్చాలి, మార్చిన తర్వాత దాన్ని కాపీ చేసి మరి వర్స్ వ్యూ ఫోల్డర్లోకి ఎలా పేస్ట్ చేయాలి, ఎలా అవుట్పుట్ చూడాలి చూద్దాం.